గ్రాసం, తవుడు, దాణా ధరలు మండిపోతున్నాయి. సామాన్య పాడి రైతులు కొనలేని విధంగా ధరలు నింగినట్టుతున్నాయి. ఖర్చులకు తగ్గట్లుగా సేకరణ ధరలు మాత్రం పెరగడం లేదు. కనీసం లీటర్ పాలకు 20 రూపాయలు మించడం లేదు. పాడి గేదె పోషణకు రోజుకు 100 రూపాయలు ఖర్చవుతుంటే పాల ఆదాయం మాత్రం 80 రూపాయలు రావడం లేదని విశాఖ రైతులు వాపోతున్నారు. పోటీదారులు లేకపోవడంతో విశాఖ డైరీ తమను దోచుకుంటోందని పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగటు ధర రాకుండా నిర్వాహకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల కేంద్రం వద్ద వరుసలో నిలబడి ఉన్న వీరంతా విశాఖ జిల్లా పాడి రైతులు. పేరెన్నికగన్న విశాఖ డైరీకే దశాబ్దాలుగా పాలు పోస్తున్నారు. రోజంతా కష్టపడి పశువులను మేపి కేంద్రాలకు పాలు తీసుకొస్తే కనీసం తవుడు ఖర్చు కూడా రావడం లేదని రైతులు చింతిస్తున్నారు. పాలు ఎంత నాణ్యంగా తెచ్చినా లీటరుకు 20 మించి వేయడం లేదని విలపిస్తున్నారు. పోషణ ఖర్చులు వచ్చే ఆదాయానికి మధ్య పొంతన కుదరడం లేదని పాడి రైతులు బోరుమంటున్నారు. మేము పాడి పశువులు మేపుతున్నాం సార్. మేపుతున్నాం కానీ వాటికేమో రోజుకి 200 రూపాయలు అయిపోతుంది పెట్టుబడులు. ఏమైనా పాలు రేటు చూస్తే మాక్సిమం ఎంత గురించుకున్నా 20-21 కంటే రేటు ఇవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లోనే ఈ పాలు మేపడం మాకు ఎందుకు అనిపిస్తుంది. అలాగనే వేరే వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బతుకుతామంటే మార్గాలు లేవు. అలాగనే ఎటు వెళ్ళలేక పాడి పశువులతో ఏదో చేస్తున్నాం. దానికి ఏంటంటే పాలు రేట్లు ఎంత రకాలు పెంచాలండి. మాకు ఈ రేట్ల మీద పట్టుకుంటే మేము ఇలా చేయడం చాలా కష్టమైపోతుంది. ఆవులు మేపమంటున్నారు. ఆవులకి మేపినా మాకు గిట్టుబడి అవ్వట్లేదండి. రోజుకి కూలికొని పోయినా 250 రూపాయలు 200 వస్తున్నాయి. వీటి 50 రూపాయలు 30 రూపాయలు అలాగే వస్తున్నాయి. దానాలు కూడా ఈ రేట్లు ఫీడ్ చౌళ్ళు అవి పెరిగిపోతున్నాయి. పాల రేట్లు పెరగట్లేదండి. జిల్లాలో వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే విశాఖ డైరీ యాజమాన్యం పాడి రైతుల గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవుడు, మేపు ఖర్చులు చుక్కలనంటుతున్నా సేకరణ ధరలు మాత్రం పెంచటం లేదని ఆరోపిస్తున్నారు. కనీస ధర రాని పరిస్థితుల్లో పాడి కంటే కూలి చేసుకోవడం మేలనిపిస్తోందని కర్షకులంటున్నారు. విధిలేక పోషణ చేస్తున్న తమకు అప్పులే మిగులుతున్నాయని కలత చెందుతున్నారు. ఆవులు మేపడం వల్ల కనీసం గిట్టుబాటు ధర లేదు. కూలి పనికి పోయినా 300 రూపాయలు వస్తుంది. మార్కెట్లో వాటర్ బాటిల్ లీటర్ 20 రూపాయలు. అలాంటి వాటర్ బాటిల్కి ఇచ్చిన రేట్ ఇస్తుంటారు లీటర్కి. ఆవులు దానా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీవనోపాధికి అరవటం లేదు. పాడి బంగారం అంటుండ్రు. పాడి అలాంటి మట్టితో సమానం అయిపోతుంది. ఇంచుమించుగా ఒక 50-60 వేల రూపాయలు పెడితే గానీ ఒక పాడి పశువు రాలేదు. అలాంటిది ఈ రోజు 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక దానా ఇంచుమించుగా రోజుకి 100-150 రూపాయలు పెట్టుబడి పెట్టి గడ్డి ఒక మనిషి 300 రూపాయలు మనిషి చూస్తే ఈ రోజు పాలు ధర మట్టుకుందా ఏమాత్రం గిట్టుబాటు అవ్వలేదు. తప్పదు అనే పరిస్థితుల్లో మన ఊరి మీద ఉంటే ఏది రాదు కదా, పోనీ అక్కడ ఉంటే ఏ పేడో ఇలా ఏదో ఒకటి వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేపుతున్నాం తప్పే పాలలో మటుకు ఎటువంటి గిట్టుబాటు ధర లేదండి. విశాఖ డైరీ పరిధిలో సుమారు 2 లక్షల మంది రైతులున్నారు. వీరి నుంచి రోజు 7 లక్షల లీటర్ల పాలు ఆయా గ్రామాల్లోని కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. కొంతమంది మినీ డైరీలు నిర్వహిస్తూ విశాఖ డైరీకి పాలు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా పాల ధర గిట్టుబాటు కావడం లేదు. డైరీ యాజమాన్యం ధరలు పెంచకపోతే పోషణ కొనసాగించలేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఒక డైరీ రన్ చేస్తున్నామండి. పాల రేట్లు అవి వచ్చేసరికి మాత్రం గిట్టుబాటు ధర చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు రన్ చేయడం మాత్రం ఫీడు, తవుడు ఇవన్నీ కొనేసరికి మాత్రం రన్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అసలు గిట్టుబాటు అసలు ఏమీ అవ్వట్లేదండి. పాల రేటు ఇంచుమించు ఒక 5-6 రూపాయలు లీటర్కి పెంచితేనే కానీ ఇప్పుడు రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నదండి డైరీ ప్రతిదీని. ఒకప్పుడు పాడి బాగానే ఉండేదండి. ఈ రోజైతే పాడి వాళ్ళ రైతులు నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందండి. పాలు అస్సలు గిట్టుబాటు రేటు రావట్లేదండి. దానివల్ల కనీసం అవి విసర్జించే పేడ ఇలాంటివే కొంచెం బెటర్ అనిపిస్తుందండి మాకు. వాటర్ బాటిల్ కాస్ట్ కూడా లీటరు రేటు పట్టలేదండి. కొద్ది రోజుకి ఇదే డైరీ పద్ధతి అయితే మాత్రం రైతులు పాడి పశువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అండి. బంగారం లాంటి పాడి రైతు మెడకు గుదిబండగా మారింది. వచ్చే ఆదాయం కనీసం మేతలకు కూడా సరిపోవడం లేదు. ఖర్చులు, రాబడికి మధ్య వ్యత్యాసం పెరిగిపోతున్నందువల్ల పోషణ భారమవుతోంది. ఆదాయ వ్యయాల లెక్కలు నిర్ధారించి రైతుకు మిగులుబాటు ఉందో లేదో చూసే యంత్రాంగం లేని కారణంగా రైతులు నష్టాల పాలవుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటులా విశాఖ వంటి ప్రముఖ డైరీలే పొట్టకొడుతున్నందువల్ల బక్క రైతులకు దిక్కుతోచటం లేదు.